హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి. ఈరోజు మన ఛానల్లో ఏంటిది నాకు ఎందుకు అడుగుతారు? ఈరోజు మన ఛానల్లో ఒక హెల్తీ లడ్డూను చూపిస్తాను. అది చాలా మంచిది, ఓకేనా? దానివల్ల ఉపయోగాలు ఏంటిదో నేను చేసుకుంటూ చెప్తాను. నిజంగా ఆ లడ్డు మాత్రం రోజుకొకటి ఖచ్చితంగా తినండి, పిల్లలకు కూడా పెట్టండి. చాలా అంటే చాలా మంచిది హెల్తీకి, ఓకేనా? ఎట్లా చేస్తానో ఏ విధంగా చేస్తానో వచ్చేసేయండి. ఒక మందపాటి కడాయి తీసుకొని అందులో మెజర్మెంటు 1 కప్పు పుట్నాలు ఉంటాయి కదా, ఈ పుట్నాల పప్పుని ఇందులో వేసుకొని, నెక్స్ట్ ఎండు కొబ్బరి ఉంటుంది కదా, ఈ విధంగా సగానికి 1 కొబ్బరి తీసుకొని అందులో వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 10 బాదం పప్పులు ఈ విధంగా వేసుకొని వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. వల్ల ఎదిగే పిల్లలకు చాలా మంచిదండి. అండ్ మన ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ వచ్చేసి నడుము నొప్పి అండ్ కాళ్ళ నొప్పులు ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తున్నాయి కదా. ఈ లడ్డు ఒకసారి చేసుకొని తింటే ఒక 2-3 డేస్ ఉంటుంది. డైలీ ఒకటి తినండి ఖచ్చితంగా, చాలా మంచిది హెల్తీకి, ఓకేనా? ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ బాదం వల్ల మనకు చాలా ఆరోగ్యం కదా. నెక్స్ట్ వచ్చేసి ఒక 10 జీడిపప్పులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇందులో కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాలు సరిపోతుంది. కొంచెమే డ్రై రోస్ట్ అయింది, మాడకూడదు, మాడితే టేస్ట్ మారిపోతుంది. సో ఇది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కకు పెట్టుకోవాలి. ఇలా చల్లగా అయింది కదా, ఒక మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకొని పొడి చేసుకోవాలి. ఇందులోనే 4-5 ఇలాచీ, స్వీట్ రెసిపీ అన్నప్పుడు ఇలాచీ వేసుకుంటేనే బాగుంటుంది కదా, సో 4 వేసుకున్నాను. వద్దన్న వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అండి ఈ విధంగా పొడి చేసుకున్నాక 1 కప్పు పుట్నాలు తీసుకున్నాం కదా, సో అదే కప్పుతో ఇలా బెల్లం తురుముకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ గ్రైండ్ పట్టుకోవాలి, మిక్సీ పట్టుకోవాలి. ఇలా మొత్తం కలుపుకొని మిక్సీ చేసుకోవాలి. దీన్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇట్లా అంటే ఇట్లా ఉండగడితే రెడీ అయినట్టు. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి తీసుకోవాలి. కొంచెము నెయ్యి తినని వాళ్ళు అలాగే ఉండగట్టుకోవచ్చు, కాకపోతే నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందని నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యిలో ఈ పొడిని వేసుకోవాలి. ఇట్లా పొడి వేసుకొని మంచిగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకోవద్దు, స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. లాస్ట్కి అయితే మా బెల్లం దురమడం అయిపోయింది. లడ్డు కూడా ఈ విధంగా చేస్తున్నాము. నిజంగా ఇది చాలా మంచిదండి. ఈ లడ్డు వీడియో కూడా నేను పెడుతున్నా చూడండి. వారంలో ఒక 2-3 సార్లు అయినా చేసుకొని తినండి, బాగుంటుంది. ఒకసారి వేసుకుంటే 2-3 రోజులు వస్తుంది లడ్డు. రోజుకి ఒకటైనా తినొచ్చు, చాలా మంచిది హెల్తీకి. మనకి ఇందులో బెల్లం కలిపినాం కదా, బెల్లం కలపడం వల్ల షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు, ఓకేనా? బెల్లం వల్ల మనకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కదా. ఇప్పుడున్న కాలంలో కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు నిజంగా చాలా మందికి వస్తున్నాయి కదా, ఏజీ అని తెలియకుండా కూడా వస్తున్నాయి. సో ఇట్లాంటివి చేసుకొని తింటే కొంచెం బెటరు. మనకి ఇంట్లోనే ఇంట్లో దొరికటి వస్తువులతోనే మనము హెల్తీ ఫుడ్ రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా లడ్డు మనం కట్టుకున్నాం కదా, ఇగో నిజంగా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చెప్తాను. సూపర్ ఉందండి నిజంగా. ఒకసారి చేసుకొని తినండి, మీరే నాకు చెప్తారు. కామెంట్ సెక్షన్లో చేయండి, ఓకేనా? నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా? బాయ్.